హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నోటిఫికేషన్ 2019. సో చిత్తూరు జిల్లా నుండి 489 అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. సో ఈ వీడియో ద్వారా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. సో మొత్తంగా మనకి 489 పోస్టులు ఉన్నాయండి. సో ఈ పోస్టులకు సంబంధించి నవంబర్ 30 లోపు మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ అప్లికేషన్ కూడా కంప్లీట్గా ఆఫ్లైన్లో ఉంటుందండి. అంటే మనం సంబంధిత డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సింది నవంబర్ 30 లోపు. అండ్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి 10th క్లాస్ అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. అండ్ అప్లికేషన్ ఫీజు కూడా కేవలం 30 రూపాయలు ఇవ్వడం జరిగింది. అండ్ ఏజ్ గురించి మాట్లాడినప్పుడు సో ఈ పోస్టుల్లో కూడా మెయిన్ అంగన్వాడీ వర్కర్స్ వచ్చేసి మనకు 63 ఉన్నాయండి. మినీ అంగన్వాడీ వర్కర్స్ 83 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్స్ 343 పోస్టులు ఉన్నాయి. అండ్ ఏజ్ వచ్చేసి మనకి మినిమం ఏజ్ 21 ఇయర్స్ అని ఇచ్చాడు. ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ క్యాండిడేట్స్కి 18 ఇయర్స్ అండి. అండ్ మ్యాక్సిమం ఏజ్ మనకి 35 ఇయర్స్ ఉండడం జరిగింది. అండ్ వీటికి సంబంధించిన సాలరీ కూడా అంటే పే స్కేల్ కూడా మెయిన్ అంగన్వాడీ వర్కర్స్కి 11,500, మినీ అంగన్వాడీ వర్కర్స్కి 7,000 రూపాయలు పర్ మంత్, అండ్ అంగన్వాడీ హెల్పర్స్కి 7,000 రూపాయలుగా ఉంటుంది. సో ఇది ఫిక్స్డ్ సాలరీ అండి. అండ్ దీంతోపాటు ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడితే 20 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు అంటే 10 రోజుల గడువు లోపల అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు. అండ్ ఈ అప్లికేషన్కి కూడా మన సంబంధిత డాక్యుమెంట్స్ లైక్ మన ఆధార్ కార్డు కావచ్చు, 10వ తరగతి పాస్ అయిన మెమో కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే కులం సర్టిఫికేట్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక గెజిటెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ చెప్పించి ఎంఆర్ఓ ఆఫీస్లో 30 లోపు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ని చూడగలుగుతారు. ఈ లింక్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి కింద, దాన్ని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు చూడగలుగుతారు. అండ్ దీంతోపాటు అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు లింక్ ఇవ్వడం జరిగింది. అండ్ వీటితో పాటు మన విద్య నుండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన మాక్ టెస్ట్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా 10 మాక్ టెస్టులు ఉంటాయండి. సో వీటిని మీరు ఆన్లైన్లో మొబైల్ ద్వారా లేదా కంప్యూటర్ ద్వారా రాసుకోవచ్చు. సో ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటీని పోలిన టెస్ట్ అండి. సో ఈ పేపర్స్ కూడా కంప్లీట్ పేపర్ వలె అంటే మనకి 100 మార్కుల పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా డిజైన్ చేయడం జరిగింది. మొత్తంగా మనకు 1000 ప్రశ్నలు ఉంటాయండి, 1000 క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని రాయడం కోసం మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఏదైతే ఇచ్చామో దాన్ని క్లిక్ చేయడం ద్వారా ఆ ఎగ్జామ్ పేజ్కి మీరు నావిగేట్ కాగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.